ఆర్టీసీలో వైఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి. పైలట్ ప్రాజెక్ట్ గా 115 బస్సుల్లో వైఫై సౌకర్యం కల్పించేందుకు రూట్ మ్యాప్ సిద్దం చేశారు. ఇవాళ 75 బస్సుల్లో వైఫై ప్రారంభించారు. మరికొద్ది రోజుల్లో మిగతా బస్సుల్లోనూ ఈ సేవలు ప్రారంభిస్తామన్నారు సంస్థ అధికారులు. ప్రయాణికుల సౌలభ్యం కోసం అధునాతన హంగులను అందుబాటులోకి తెస్తోంది ఆర్టీసీ. సిటీ బస్సుల్లో వైఫై సేవలు ప్రారంభించారు సంస్థ చైర్మన్. పైలట్ ప్రాజెక్ట్ గా 115 ఏసీ బస్సులో వైఫై సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. 6 నెలల పాటు ఈ సేవలు అందజేస్తామని భారతీ ఎయిర్టెల్ స్పష్టం చేసింది. ఈ బస్సులో మొదటి 20 నిమిషాలు ఉచితంగా వైఫై సేవలు అందిస్తారు. ఆ తర్వాత వాడే డేటాకు 100 MBకి 25 రూపాయలు ఛార్జ్ చేస్తారు. 4G స్పీడ్ తో కనెక్ట్ అయ్యే వైఫై యాప్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా సర్చ్ చేసుకోవచ్చంటున్నారు ఎయిర్టెల్ నిర్వాహకులు. మొదట 75 ఏసీ బస్సుల్లో వైఫై సేవలు ప్రారంభించారు. ఎల్బీ నగర్ రూట్ లో 20, దిల్సుఖ్ నగర్ టు లింగంపల్లి రూట్ లో 23, ఉప్పల్ టు లింగంపల్లి రూట్ లో 10, ఉప్పల్ టు వేవ్ రాక్ రూట్ లో 8 బస్సులు, ఈసీఐఎల్ టు క్రాస్ రోడ్ టు వేవ్ రాక్ రూట్ లో 14 బస్సుల్లో వైఫై సేవలు అందుబాటులో ఉంటాయి. మరికొద్ది రోజుల్లో మిగతా బస్సుల్లో కూడా వైఫై అందుబాటులోకి తెస్తామంటోంది ఆర్టీసీ యాజమాన్యం. బస్సులో వైఫై సౌకర్యం ఉంటే ప్రయాణికులకు చాలా సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి గో రూరల్ ఇండియా అనే సంస్థ ఆర్టీసీతో సమన్వయం చేసుకొని ఎయిర్టెల్ సౌజన్యంతో సమన్వయం చేసుకొని ఈరోజు బస్సులలో 4G వైఫై సర్వీసెస్ పెట్టడానికి ముందుకు వచ్చినారు. ఈ రోజు నుంచి ఈ 115 బస్సుల్లో ప్రయాణం చేసే వ్యక్తులందరూ కూడా వైఫై సర్వీసెస్ అందుబాటులోకి వస్తుంది. వైఫై సేవలతో ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతోందని భావిస్తోంది ఆర్టీసీ. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఉద్యోగస్తులు బస్సుల్లో ప్రయాణిస్తూనే వైఫై సేవలతో ఆఫీస్ పనులను చక్కబెట్టుకోవచ్చంటోంది ఆర్టీసీ యాజమాన్యం.